హాయ్ ఫ్రెండ్స్, టమాటో రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కావాల్సిన పదార్థాలు: కట్ చేసిన టమాటో, పచ్చిమిరపకాయలు, అలాగే చింతపండు రసము, కొంచెం సాల్ట్, కారం. ఇప్పుడు పోపుకు కావాల్సిన సామాన్లు: జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొంచెం వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇవి ఉంటే సరిపోతాయి టమాటో రసానికి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఈ టమాటా ముక్కలు అయితే అందులో వేసి బాగా వేయించుకుందాం ఫ్రెండ్స్. మొత్తం వాటర్ అంతా పోయే వరకు అయితే వేయించుకోవాలి. మూత పెట్టి వేయించుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉండాలి. ఇప్పుడు మొత్తం ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే వేయించుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు రసం అయితే పోస్తున్నాను. చింతపండు రసం ఒకటైతే సరిపోదు ఫ్రెండ్స్, సరిపడేంత వాటర్ కూడా వేయాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కారం, సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు, బాగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మీ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి అయితే మరిగించుకుందాము. మరగడం అయితే స్టార్ట్ అయ్యింది. ఎంతసేపు మరిగించుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే నా స్టైల్లో చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం చితక్కొట్టిన వెల్లుల్లి, ఎండుమిరపకాయలు అయితే తక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కారం వేసాను కదా అందుకు. కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి బాగా అయితే వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు రసంలో అయితే వేసేసుకోవాలి. రసంలో వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ అయితే నేను మరగబెడతాను, ఎందుకంటే ఆ పోపు టేస్ట్ అంతా బాగా పడుతుంది. రసం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.